హాయ్ హే ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ టైం అనమాట మా మమ్మీ వాళ్ళ ముందు నేను ఒక వీడియో చేస్తున్నా. అసలే ఎవరన్నా ఉంటే నాకు మాటలు ఎట్లా వస్తాయో సరిగ్గా రావు, ఎలా వస్తాయో చూద్దాము. సో ఈరోజు నా వీడియో వచ్చేసి అన్ప్యాకింగ్ అనమాట. వచ్చి త్రీ డేస్ పైనే అవుతుంది, బట్ బ్యాగ్స్ ఏవి అన్ప్యాక్ చేయలేదు, కొంచెం బిజీగా ఉండి అండ్ ఆల్సో జెట్ లాగ్ వల్ల. ఈరోజు టైం కుదుర్చుకొని ఇప్పుడైతే మేము బ్యాగ్స్ అన్ప్యాక్ చేయబోతున్నాం. సో నేనేమేమి తీసుకొచ్చాను అనేది మీకు కూడా షేర్ చేసుకుందాం అని చెప్పి ఈ వీడియోని అయితే స్టార్ట్ చేశాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. లాస్ట్ ఫ్యూ వీడియోస్కి నాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, దానికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందులో సగం మంది పేరెంట్స్ ఆర్ పిల్లలు ఎవరైతే అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళు చాలామంది మెసేజ్లు చేస్తున్నారు అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా రీచ్ అవుట్ అవుతున్నారు. సో నేనైతే మీ అందరికీ రిప్లై ఇవ్వలేకపోవచ్చు. సో అందుకని మీకు ఒక మంచి యూస్ఫుల్ వెబ్సైట్ గురించి అయితే చెప్దామని అనుకున్నా. అది వచ్చేసి జేడీ కనెక్ట్ అనమాట. ఈ వెబ్సైట్ ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. మనం ఫ్రీగా లాగిన్ అయ్యి మనకున్న క్వశ్చన్స్ ఆర్ డౌట్స్, ఇంకా లేకపోతే మీరు ఎవరన్నా రీచ్ అవుట్ అవ్వాలన్నా, మీరు నెట్వర్కింగ్ పెంచుకోవాలన్నా కానీ ఈ వెబ్సైట్ అయితే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇందులో మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని ఫ్రీగా లాగిన్ అవ్వచ్చు. మీ ఫెలో స్టూడెంట్స్తో కానీ, ఎక్స్పర్ట్స్తో కానీ, లేకపోతే ఆల్యుమినీతో మీరు మాట్లాడాలి అనుకుంటే ఇందులో అయితే మీకు అది ఈజీగా పాసిబుల్ అవుతుంది. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, లైక్ మాస్టర్స్ రిలేటెడ్ కానీ, ఐఎల్స్ గురించి కానీ, విచ్ కంట్రీ టు చూస్ కానీ, ప్రోగ్రామ్ కానీ, ఏ డౌట్స్ ఉన్నా కానీ మీరు వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీ అందరికీ నేను ఇది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉన్నా, మీరు ఏమైనా క్లారిఫై చేసుకోవాలనుకుంటున్నా, లేకపోతే మీకు ఏమన్నా నెట్వర్కింగ్ పెంచుకోవాలి అని అనుకుంటున్నా కానీ కింద నేను వాళ్ళ లింక్ అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. ఆల్మోస్ట్ కొన్ని చాక్లెట్స్ అయితే నేను ఆల్రెడీ సెపరేట్ చేశాను అనమాట, బ్యాగ్స్లోంచి తీసి. ఏమేమి తీసుకొచ్చానో ఇప్పుడు చూపిస్తాను. సో ఇవన్నీ రకరకాల నట్ బార్స్, స్నాక్స్ లాగా తినొచ్చు. అయితే మన పేరెంట్స్ కూడా రోజుకొకటి తింటే హెల్తీగా ఉంటుంది అని చెప్పి తీసుకొని వచ్చా. ఈ అన్ని డిఫరెంట్ అనమాట. ప్రతి ఒక్కటి ఒక్కొక్క బాక్స్ లాగా తీసుకున్నాను. ఇది టేస్ట్ చేసావు కదా నువ్వు, ఎట్లా అనిపించింది? బాగుంది, చాలా బాగుంది. మా మమ్మీ అయితే అస్సలు తిందనమాట. అన్నం తప్పితే ఇంకా వేరేది ఏది తినదు. ఎంత బతిలాడినా తిందు. తింటావా? తిందు. ఇవన్నీ నేను కాస్కోలో తీసుకున్న చాక్లెట్స్ అయితే బాగానే షాపింగ్ చేసా అండ్ బాగానే అయినాయి కూడా. నెక్స్ట్ వచ్చేసి చిన్నపిల్లలకి నచ్చుతాయి అన్నమాట. బొమ్మల్లాగా వస్తాయి ఈ చాక్లెట్స్, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, అలా కలర్స్గా బొమ్మలు ఉంటాయి, బొమ్మల్లాగా ఉంటాయి అండ్ షుగర్ కోటెడ్ ఉంటాయి. అండ్ మిగతా ఇవి వచ్చేసి మిల్క్ చాక్లెట్స్. ఆల్మోస్ట్ ఎవరైనా అబ్రాడ్ నుంచి వచ్చేటప్పుడు ఈ చాక్లెట్స్ అయితే ఖచ్చితంగా తీసుకొస్తారు. యాక్చువల్గా ఇది ఫ్లైట్లో ఇచ్చారు ఇది తినమని చెప్పి, కాకపోతే తినలేకపోతున్నాను అని చెప్పి బ్యాగ్లో వేసుకొని తీసుకొని వచ్చా. ఇవేంటి అంటే కెనడా డాలర్స్ లాగే ఉంటాయి, కాకపోతే ఇవి చాక్లెట్స్. వస్తుందా? ఇవి అయినా ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి, అన్ని చాక్లెట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. చింపేద్దాం ఇటీ. కవర్లో ఎప్పుడు పెడతాం? మరి జిప్ లాక్ బ్యాగ్స్ కొనుక్కొని రావాలి వీటి కోసం. అన్నీ సెపరేట్ చేయడానికి కొన్ని అవి రెండు వేసి రిలేటివ్స్కి అందరికీ పంచిపెట్టాలి కదా. సో జిప్ లాక్ కవర్స్ కొనుక్కొచ్చి సెపరేట్ చేస్తాం అన్నీ. అది $1 కాయిన్. కెనడాలో $1 ఇట్లుంటుంది, $2 ఇట్లుంటుంది. అలా చాక్లెట్లు తయారు చేశారనమాట. అంటే దీని లోపల చాక్లెట్ ఉంటుంది కవర్ లోపల. ఇది చూడండి, $1 కాయిన్, $2. లూనీ, టూనీ అని అంటారు. ఈ చాక్లెట్ నేమ్స్ కూడా లూనీస్ అండ్ టూనీసే. ఇందులో ఇది వచ్చేసి 900 grams. ఇది కూడా నేను కాస్కోలో తీసుకున్నా. ఇది మనకి సెపరేట్ స్టోర్ కూడా ఉంది వ్యాంకోవర్లో. అయితే మనం అక్కడికి వెళ్ళి కూడా డైరెక్ట్ పర్చేస్ చేసుకోవచ్చు, బట్ కాస్కోలోనే చాలా తక్కువకి వస్తుంది. ఇవన్నీ కూడా ఇందాక నేను చూపించిన బార్సే. ఇవి చూసారా, కలర్ గోళీల్లాగా ఉన్నాయి. ఇవి కూడా చాక్లెట్సే అన్నమాట. ఇవి చూడండి, పోలో లాగా వచ్చాయి. సేమ్ చిన్నది చాక్లెట్ లాగా ర్యాప్ చేశారు, కానీ పోలో లాగా ఉన్నాయి. ఓపెన్ చేస్తా. ఇదిగో భలే ఉన్నాయి. పోలో రాకెట్స్ అట వీటి పేరు, దీని మీద రాస్తుంది.
అండ్ ఈ చాక్లెట్స్ కూడా ఒక ఫుల్ ప్యాక్ వస్తుంది కాస్కోలో. ఇలాంటి చిన్న చిన్నవి మనకి స్నిక్కర్స్ కూడా ఉన్నాయి. ఇదంతా మిక్స్డ్ అసార్టెడ్ చాక్లెట్స్ అన్నీ ఒక ప్యాక్ లాగా ఇస్తారు. సో మన ఫస్ట్ చెక్ ఇన్ బ్యాగ్ అయితే అన్ప్యాక్ చేద్దాము. ఇప్పుడు బ్యాగ్లో ఫస్ట్ ఓపెన్ చేయగానే జాకెట్, ఇది మా డాడీ కోసం వింటర్ జాకెట్ లాగా. కాకపోతే అసలు ఫుల్ ఎతికాను వింటర్ జాకెట్ కోసం. కొన్నేమో బాగుంటాయి, సైజెస్ ఉండవు, సైజెస్ ఉంటే అవి బాగోవు, అట్లున్నాయి. దీనికి పైన క్యాప్ రాలేదన్నమాట. సరే ఒకవేళ బైక్ మీద వెళ్ళినా ఎటన్నా వెళ్ళినా కానీ క్యాప్ కావాలంటే వేరేది పెట్టుకోవచ్చు కదా. ఇదైతే కలర్ బాగుంది, ఇది మా డాడీకి నచ్చుతుంది అని చెప్పి తీసుకొని వచ్చా. బాగుందా? మా డాడీ ఫేవరెట్ కలర్ అనమాట, గ్రీన్. వేసుకో, పడుతుందో లేదో చూద్దాం. బా పర్ఫెక్ట్ సరిపోయింది. బాగుందిరా? బాగుంది కదా? సరిపోయింది, బాగుంది. అద్దంలో చూడు. బాగుందిరా? చూడాల్సింది. నచ్చిందా? నచ్చింది. సైజు అంతా కరెక్ట్గా వచ్చింది, సైజ్ అయితే పర్ఫెక్ట్ తీసుకున్నాం. సెట్ అయింది. నాకు కనిపించింది ఈ బ్యాగ్. మా అన్నయ్య కొడుకు చాలా చిన్నోడు అనమాట, ఏం 3 years అట్లా ఉంటుంది. నిన్నే బర్త్డే అయింది. నిన్ననే బర్త్డే అయింది. సో వాడి కోసం తీసుకొని వచ్చాను ఈ బ్యాగ్. ఇది ఒక హ్యాండ్ బ్యాగ్ అనమాట. ఇంకా నేను ఎవరికి ఏమి ఇవ్వాలి అని చెప్పి నేను ఇంకా డిసైడ్ కాలేదు. ఫస్ట్ అయితే ఇట్లా అన్నీ తీసుకొచ్చేసాను. మా అక్క వాళ్ళ పిల్లలు, మామయ్య పిల్లలు చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఇంట్లో ప్రతి ఒక్క ఫ్యామిలీలో చిన్నపిల్లలకి అంటే లైక్ వాళ్ళ కిడ్స్కి మాత్రమే తీసుకొచ్చాను. ఇది ఒక హ్యాండ్ బ్యాగ్. దీంట్లో మనకి చిన్న పర్స్ కూడా వచ్చింది. ఇవి వచ్చేసి మీడియం ఏజ్డ్ వాళ్ళకి తీసుకున్నా. ఇవి వచ్చేసి చిన్న పిల్లలకి తీసుకున్నా అనమాట. ఇట్లా బటర్ఫ్లై వచ్చింది. ఇది నా హ్యాండ్ బ్యాగ్. ఇక్కడ బయటికి వెళ్ళినప్పుడు వేసుకుందామని పెట్టుకొని వచ్చాను. ఇది ఒక క్యాప్ తీసుకున్నా, బట్ ఎవ్వరికి అన్నట్లు ఏం తీసుకోలేదు. జస్ట్ నార్మల్గా ర్యాండమ్గా కనిపించింది, కలర్ బాగుంది కదా అని చెప్పి ఎవరొకరు పెట్టుకుంటారులే ఇంట్లో అని చెప్పి తీసుకున్నాను. ఇది ఒక కలర్ హ్యాండ్ బ్యాగ్. ఇందాక నేను చూపించిన బటర్ఫ్లై మోడల్లో ఇది ఒక కలర్ అనమాట. వెళ్ళేటప్పుడు కోసం ఆ వెయింగ్ మిషన్ కూడా వేసుకొని వచ్చా బ్యాగ్లో. ఇక్కడ ఉంది కదా, ఉంది, కాకపోతే వేసుకొచ్చా. ఇక ఇది కూడా ఒక కలర్. ఏది ఇందాక నేను ఇచ్చిన బ్యాగ్స్ ఎగ్గో, ఇది వద్దు. ఇవన్నీ ఒకటే మోడల్, సేమ్ అంటే లైక్ డిఫరెంట్ కలర్స్. బాత్ అండ్ బాడీ వర్క్స్లో నుంచి చాలామంది గిఫ్ట్ సెట్స్ తీసుకుంటారు. సో అట్లానే నేను కూడా మాయిశ్చరైజర్, లోషన్ తీసుకున్నాను. సో నెక్స్ట్ ఇది ఒక హ్యాండ్ బ్యాగ్. ఇది కూడా అసలు చాలా అంటే చాలా నచ్చింది నాకు కూడా. కాకపోతే నా దగ్గర ఆల్రెడీ ఈ కలర్ ఒక హ్యాండ్ బ్యాగ్ ఉంది, అందుకని ఇక నేను తీసుకోలే. మా చుట్టాల్లో ఎవరో ఒకరికి ఇద్దామని చెప్పి ఇట్లా తీసుకున్నాను. ఇది చూడు ఎంత బాగుందో. పర్ఫ్యూమ్స్ విక్టోరియన్ సీక్రెట్లో తీసుకున్నాను. 2 పర్ఫ్యూమ్స్ తీసుకున్నా. ఏంటిది? ఏంటి? ఏం స్మెల్ వచ్చింది? పట్టుకో ఒకసారి. వద్దులే, మా మమ్మీకి అది చెప్పాను కదా ఇందాక, చాక్లెట్లు ఏమీ తిందో, ఇవి పడవు. అదే ఇది నా డీజేకి ప్రొటెక్షన్ కేస్ అనమాట. మన ఫోన్లకి కేస్ ఎట్లానో ఇది ఆ కెమెరాకి కేసు, ఇందులో పెట్టుకొని వెళ్ళాలి. ఇది ఇంకొక హ్యాండ్ బ్యాగ్. ఇందాక నేను ఒక పింక్ చూపించాను కదా, సేమ్ అట్లాంటిదే అనమాట. ఏది కాదు పింక్, ఏది ఇది అది అక్కడ ఉంది చూడు, అది ఇది సేమ్ మోడల్. కాకపోతే ఇందులో నేను ఇంకొక గిఫ్ట్ పెట్టి తీసుకొచ్చా. గెస్ట్లోంచి ఒక పర్ఫ్యూమ్ తీసుకున్నా అనమాట. ఇది నాకు థంబ్నెయిల్స్ ఒక బ్రదర్ హెల్ప్ చేస్తారు, సో ఆయన కోసం ఈ పర్ఫ్యూమ్ తీసుకున్నాను. కుదిరినప్పుడు వెళ్ళి కలిసి ఇచ్చేసేయాలి దీన్ని. ఇది వచ్చేసి జస్ట్ కాజీలో ఫ్లీస్ లెగ్గింగ్స్ ఉంటాయి కదా, ఆ లెగ్గింగ్ తీసుకున్నా. అసలు ఇది చూడండి లోపల ఎంత స్మూత్గా ఉంటుందో, చలికాలంలో మస్తు ఆపుతుంది. మా మమ్మీ కోసం అని తీసుకొచ్చాను, చూడాలి ఈ కనుక సెట్ అయితే ఇంకొన్ని తర్వాత తీసుకొని ఎవరన్నా వచ్చేటప్పుడైనా పంపించవచ్చు కదా అని చెప్పి. సో ఒక బ్యాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకొక బ్యాగ్ తీయాలి. ఇవన్నీ ఇట్లా పరుచుకొని కూర్చుంటే స్పేస్ అంతా ఆక్యుపై చేస్తుంది కాబట్టి మళ్ళీ ఈ బ్యాగ్లో వేసేసి నెక్స్ట్ బ్యాగ్ తీద్దాం. నెక్స్ట్ బ్యాగ్ మౌంటైన్ వేర్ హౌస్లో తీసుకున్నా. ఇది ఎన్ని స్టోర్స్ తిరిగానంటే కరెక్ట్ సైజ్ కోసం
ఆన్లైన్లో చాలా స్టోర్స్ ఇదిగా ఆన్లైన్లో రిచ్మండ్ స్టోర్లో ఉంది అని తెలిసింది సైజు. వాళ్ళకి ఫోన్ చేసి ఆ సైజ్ని గోల్డ్లో పెట్టి వెళ్ళి తీసుకొని వచ్చా అనమాట. మా మమ్మీకి స్వెటర్. అసలు ఇది చూడండి ఎంత మెత్తగా ఊలుంది లోపలంతా, చాలా బాగుంది, మందంగా సాఫ్ట్గా. సైజ్ సరిపోయిందో లేదో చూడు, వేసుకో. కొత్త దగ్గర పడుతుందో లేదో తెలియాలి కదా. మా మమ్మీ అయితే ఇది అసలు వేయదు, ఖచ్చితంగా అది బీరువాలోనే ఉంటుంది. అది వేస్తావా అసలు? బీరువాలో దాచి పెడతావా? వెళ్ళేటప్పుడు కొని పెట్టిందే ఇంతవరకు వేసుకోలేదు. చూసారా, లాస్ట్ టైం నేను వెళ్ళేటప్పుడు ఒక స్వెటర్ ఆర్డర్ పెడితే అది ఇప్పటిదాకా వేయలేదు. కావాలంటే మా అక్కకి ఇచ్చేస్తుంది, లేదంటే మా కోసం దాచిపెట్టింది. కానీ వేస్తే పాడైపోతాయి అంటే కొనుక్కునేది వేసుకోవడానికే కదా. రెడీగా ఉంటుంది మా అక్క, ఎప్పుడెప్పుడు దొబ్బేద్దామా మా మమ్మీ పక్కకి పెడితే అని. అది ఎప్పుడు అడగలేదు. ఇవన్నీ నేను ఇండియా నుంచి తీసుకెళ్ళిన జ్యువెలరీయే మళ్ళీ తీసుకొచ్చా అనమాట. ఇక్కడ ఏమన్నా శారీ కట్టుకొని వేసుకుంటే కావాల్సి వస్తుంది కదా అన్నట్లు నా జ్యువెలరీ, నా బ్యాంగిల్స్ అన్నీ తీసుకొచ్చేసాయి ఇండియాకి. మళ్ళీ ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతా, ఈసారి తీసుకెళ్ళను. ఒకవేళ వేరే రకం ఏమన్నా కొనుక్కుంటే తీసుకెళ్తాను. ఇవన్నీ కావాలి కదరా, ఎందుకు తెచ్చుకున్నాము? రెడీ అయితే కావాల్సి వస్తుందేమో అని. ఇక్కడ ఉన్న వాళ్ళు పెట్టుకునేదానే కదా. ఇందాక చూపించిన బ్యాగ్సే నచ్చినవి 2 సెట్స్ తీసుకున్నాను. ఇవన్నీ అవే బ్యాగ్స్ అన్నమాట. ఇదేంటి, జస్ట్ నా ఇయర్ రింగ్స్ అండ్ ఆల్, లిప్స్టిక్ అవి ఇవన్నీ. ఎన్ని శారీస్లో? యా, ఇంక ఇందులో మొత్తం శారీస్, ఇంకొక బ్యాగ్ బ్లాక్. ఇదో చిన్న పర్సు, చిల్లర వేసుకోవడానికి. చిల్లర వేసుకొని ఈడి తగిలించుకోవాలి మళ్ళీ దీన్ని. దీనికంటే పింక్ దాన్ని తగిలించుకోవాలి. ఓకే, అదే కలర్. నేను చెప్పా కదా నా దగ్గర ఆల్రెడీ ఈ కలర్లో హ్యాండ్ బ్యాగ్ ఉంది అని చెప్పి. ఇదే అనమాట నా హ్యాండ్ బ్యాగ్. దీని లింక్ చాలామంది లింక్ పెట్టు అని అన్నారు, కానీ ఇది నేను బయట షాప్లో తీసుకున్నాను. దానికి లింక్ అనేది నాకు తెలీదు. అండ్ వెతకడానికి కూడా ట్రై చేసా కానీ దొరకలేదు ఎక్కడ. కావాలంటే మీరు ఇమేజ్ స్క్రీన్ షాట్ చేసుకొని సర్చ్ చేసుకోవచ్చు ఈ హ్యాండ్ బ్యాగ్కి. నెక్స్ట్ ఇది ఒక హ్యాండ్ బ్యాగ్ అనమాట. ఎవరికి ఏంటి అని అయితే నేను ఇంకా ఏం డిసైడ్ కాలేదు. బట్ ఇది ఆల్డోలో తీసుకున్నా. చాలా అంటే చాలా క్లాసీగా ఉంది ఈ బ్యాగ్. చూడు, ప్రతి ట్యాగ్కి ఈ కవర్లు చూసావా, పాడైతే ఏమోనని చెప్పి మళ్ళీ దీనిలో పంపించారా. ఇది కూడా క్రాస్ బాడీ బ్యాగ్ ఇట్లా. ఇది కూడా చాలా బాగుంది. దీనికి కావాలంటే మనం ఇట్లా బ్యాక్ ప్యాక్ లాగా కూడా చేయొచ్చు. ఇలా కూడా వస్తుంది, ఇలా కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ క్రాక్స్లో తీసుకున్న ఈ చెప్పులు మస్తు నచ్చాయి అన్నమాట నాకు. ఈ కలర్ చాలా యూనిక్గా అండ్ వేసుకుంటే కూడా చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది. మా మమ్మీ కోసం అన్నమాట. ఇదేంటో తెలుసా? ఇదేం చెప్పు. ఏంటిది? చలికి కాదు, వర్షానికి వేసుకో. వర్షానికి బండి మీద మార్కెట్కి వెళ్ళినప్పుడు కావాల్సి వస్తుంది అని చెప్పి ఇట్లా తీసుకున్నాము. సైజెస్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఒక్క నిమిషం ఆగు, ఇంకొకటి కూడా ఉండాలి. ఏదది? టడా, ఇది వచ్చేసి రెయిన్ ప్యాంట్. తడవదు, ఏం తడవదు. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ వన్. ఏంటో చెప్పు.
చూడకు, చూసావా ఎట చెప్పిందో. బ్యాటరీస్ వాచ్ అవునా? కపుల్ సెట్ వాచెస్. అవునా? వచ్చి పెట్టి ఆమెకి ఇది మాట ఆ. ఇలా నేను పెట్టుకుని ఇది అమ్మకి, ఇది నీకు, ఇది అమ్మకి, ఆ. ఇది అమ్మకి ఇది నేను. మమ్మీకి ఎక్కడ దాకా వెళ్ళిపోయింది అది. నువ్వు దీనిలో ఒకటి ఉంది, దాన్ని అబ్జర్వ్ చేయి, అదేంటో. అయ్యో లూజ్ అయింది, లింక్స్ తీపియొచ్చులే. తీస్తారా? ఏముంది దీంట్లో చెప్పు, చూడు, అంత నీట్గా చూసి దాంట్లో ఏముందో నువ్వు చెప్పాలి, కనిపెట్టాలి ఇప్పుడు. ఏడ మార్చుకోవచ్చు ఏడా? ఏడా విఎస్టీ అని ఉందా? మనీ ఎక్కడ కనపడింది నీకు ఇది? నేనే రాపిచ్చా దాని మీద. రాస్తారు అట్లా. బాగుందా? బాగుందిరా, విఎస్టీ అని రాశారు, బాగుంది. అది ముందు బాగోదని వెనక పెట్టారా? ముందు అసలు పెడితే నువ్వు టైం ఎట్ట చూస్తావు, ఇది గ్లాస్ కదా. ఇక్కడ అట్లాంటి అక్కడ రాయలేరు, వెనకాలే. ఎస్, మమ్మీకి కుమారి అని రాపిచ్చా, మా డాడీకి విఎస్టీ అని రాపిచ్చా. తెలుగులో రాస్తారా అని అడిగా ఫస్ట్, రాయనన్నారు. ఇదిగో తెలుగు రాదేమరా? చూసావా, బాగుంది. పెట్టుకో. ఇది ఇద్దరిది చూసావా, మ్యాచింగ్ కపుల్ వాచెస్ బాగున్నాయి. తల చూడండి. ఓహో, కళ్ళజోడా చూడు. కుమారి చూసుకుంటుందేమో. అది అందుకో, అందులో మోస్ట్లీ బట్టలే ఉంటాయి. ఒక బ్యాగ్ ఉండాలి, చూద్దాం. కళ్ళజోడు కూడా ఉండాలి మరి. అది ఏదన్నా బ్యాగ్లో పెట్టేసామా లేదా? పిల్లోడు కళ్ళజోడా? ఇంకొన్ని గిఫ్ట్స్ కనిపించట్లేదు. క్యాబిన్ బ్యాగ్ ఓపెన్ చేద్దాం, చూద్దాం. ఇది నా పిల్లో. యా, ఈ బ్యాగ్ ఇందాక చూపించావు. సేమ్ బ్యాగ్ బాగుంది అని చెప్పి ఇంకొకటి తీసుకున్నా. అదేమో అదే నా డ్రెస్సులు. అదేంటి దేంట్లో చూసి అంటే విడిగా ఏదో బ్యాగ్లో పెట్టాను నేను అది. అండ్ ఆల్సో ఇదేంటి తెలుసా, నా కెమెరా చూపిస్తా చూడు. టోపీ ఒకటి దీంట్లో కూడా ఉంది. అది నాది. అవన్నీ ఇంకా నాయే అనుకుంటా, అందులో ఉన్నాయి అన్నీ. ఇదిగో డాడీ, ఇదేంటంటే ఇట్లా ఫోటో తీసావనుకో ఆటోమేటిక్ ఇందులోంచి ఫోటో వచ్చేస్తుంది. ఇప్పుడు ఎమ్మటే తీయాలా? ఇటు కూర్చోండి, ఒక ఫోటో తీస్తా, చూపిస్తా ఎట్లా పని చేస్తుందని. ఇట్లా ఇటు వచ్చి కూర్చో. మన ఇన్స్టాక్స్ మినీలో మా మమ్మీ వాళ్ళని ఒక ఫోటో తీసి అసలు ఇది ఎలా వర్క్ అవుతుంది అని చూపిస్తా. కూర్చో. ఇగో ఇది ఉంది చూసారా, లెన్స్. ఇట్లా చూసుకోవడం. ఇప్పుడు ఫోటో తీస్తాను. ఇందులో హైలైట్గా ఏం రాదు, కాకపోతే ఫ్రిడ్జ్ మీద తగిలించుకుంటారనమాట అందరు ఇలాంటి. ఇట్లా వస్తుంది. దీన్ని చీకట్లో పెట్టాలి. ఫస్ట్ ఇట్లా వైట్గా ఉంది కదా, చీకట్లో పెడితే దీని ఫోటో వస్తుంది. చీకట్లో పెడదాం. ఇంకా చీకటి ఎక్కడ ఉంది? ఆ గదిలో ఇట్లా. అసలు యాక్చువల్గా దాంట్లో మరి అది పెట్టుకోవాలా రీలు? రీల్స్ పెట్టుకోవాలి. రీల్స్ మళ్ళీ కొన్నానులే కానీ 2 విడిగా కొనుక్కోవాలి. అది మనం ఇదేం తీయకోకుండా ఇప్పుడు ఇట్లుంది కదా, ఇది అసలు జస్ట్ ఇట్లా కూడా తీసేసేవచ్చు, డ్యామేజ్ అవ్వకుండా వీటికి. ఈ బ్యాగ్ ఇగో ప్రతిదీ ఇట్లా బ్యాగ్ లాగా తగిలిచ్చేసుకోవడం, వెళ్ళిపోవడం ఈజీగా ఎక్కడంటే అక్కడికి, హ్యాండ్ బ్యాగ్ లాగా. ఇది చూసారా, బ్లాక్ అండ్ వైట్ లాగా వచ్చింది. మేబీ ఫ్లాష్ వేసి ఉండడం వల్ల ఇట్లా వచ్చిందేమో. ఇప్పుడు ఫ్లాష్ లేకుండా ఒకసారి ఒకటి తీసి చూద్దాం.
ఇదిగో చాలా బాగుంది కదా. బాగుందా? ఇప్పుడు పెద్ద పెద్దయ్యే పెడతారు. అవును. వాళ్ళ షాప్ ఇంకా ముందుగా డిమార్ట్ యువతల అలాగే రోడ్డు అమ్మటం. డిమార్ట్ వెనక నుంచి రోడ్డు మీదకి వెళ్ళొచ్చు ట్రాఫిక్ లేకుండా. అసలు రోడ్డు మీదకి వెళ్ళవసరం ఒకటి గుర్తుంచుకోండి. ఇగో డిమార్ట్ లోపలికి వెళ్తావా, యువతల పక్కన గల్లీ ఉంటుంది, గల్లీ నుంచి అటు వెళ్తే ఆ షాప్ దగ్గరికి వెళ్తావు. ఏమలే కానీ నువ్వు ఇట్రా, నువ్వు తెచ్చావు కదా వీడియోకి ఎండ్ చెప్దా. చెప్పు. జాగ్రత్తగా లే, అది పడిపోద్ది. నేను చూసుకోలేదు. చెప్పరా. ఏమంటారంటే నేను చెప్పిన తర్వాతకి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, నాకు వస్తుంది. ఏం చెప్పు? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతే కదా. మర్చిపోతాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అనాలి. సో అదనమాట మన మన అన్ప్యాకింగ్ వీడియో చూసారు కదా. మీకు వీటిలో ఎక్కడ ఏం తీసుకున్నాను అని కావాలనుకుంటే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. అండ్ వాటి ప్రైసెస్ కావాలన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో చేస్తే నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నేను నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మర్చిపోకండి. బాయ్.